కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 51వ డివిజన్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 51వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేచినేని అశోక్ రావు తరపున మాజీ మంత్రి గంగుల కమలాకర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఉండి కూడా ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భండారి ఆంజనేయులు, ఆవుల మధుకర్, తిరుపతి, గంటల రేణుక తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేనే పోయి దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే అప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కార్పొరేటరే చేత కాలే. నేనే పోయి కేసీఆర్ అడిగితే ఇంకా 1000 కోట్ల రూపాయలు తేవడం వల్ల గోపికృష్ణ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ కరీంనగర్లో ఉన్న రోడ్డు మొత్తం వాయిదాపల్లి రోడ్డు మొత్తం కూడా నేనే ఉండి చేయించిన, నిధులు తీసుకొచ్చిన, చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్గా న్యాయపడి ఉన్నాడు. ప్రభుత్వం దొరికిడు ఒక దొరికిడు. నేను ఏమంటా నన్నే మోసం చేసి నువ్వు మోసం చేయడా అని నన్నే మోసం చేసిడు. అంటే పదవి కోసము దొరికిండు కాబట్టి పదవి పార్టీలు ఇయ్యాయి, పదవి మీ ఆడబిడ్డలు ఇస్తేనే పదవి వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి గుణపాఠం చెప్పాలి, దొంగకు గుణపాఠం చెప్పాలి. అశోక్రావు గారు మీ ముందున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి అశోక్రావు గారు కార్పొరేటర్ కౌన్సిలర్ ఉండేది. మత్స లేకుండా బతికిండు, నీతి నిజాయితీగా బతికిండు, ఎవరిని నొప్పియకుండా బతికిండు, ఎవరి దగ్గర రూపాయలు ఆయనకు సంపాదించింది ఏంటంటే మంచి పేరు తప్ప ఏం సంపాదించుకోలేదు, ఒక మంచి పేరు సంపాదించుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున మనకు పనిచేసేందుకు ఉంటాడు, ఒక దగ్గర రూపాయించుకుంటాడు కాదు ఇల్లు లెక్క. నేనేమంటానా ఇన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి కేసీఆర్ నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఉన్న బీజేపీ ఉన్నారు, మేము చేస్తావు అన్నారు. 7 సంవత్సరాలు ఎంపీ గెలిచినావు, 2 సంవత్సరాలు మంత్రి ఉన్న రూపాయి పిల్లదేలే. ఇక నువ్వు మనం చెప్తావు నాకు నమ్మకలేదు. కాబట్టి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే, డెవలప్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వమే. ఎట్లుండే ఇంకా జెండాగద్ద రోడ్ ఎట్లుండే, ఎట్లయితే ఇవన్నీ రోడ్లు కూడా నా కళ్ళ ముందు నేను పనిచేసుకున్నాను. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున నాకు తెలిసితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంతో రాదు. అంతావా ఎన్ని మోసం చేసినావా? మీకు స్కూటర్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? కాదవా? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నెత్తులో బంగారం ఇస్తాను ఇచ్చిండవా? బంగారం దొరుకుతుంది అట. అంటే ఇట్లా మోసం చేసిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తాడు, అది ఇయ్యలే. పింఛన్ పెంచాడు, పెంచలే. అన్ని మోసం చేసిన తప్ప ఏం చేయలేదు. మళ్ళీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, బీజేపీ నా జీవితంలో ఇక్కడ రాదు. ఎందుకంటే కరీంనగర్ నిజామంతా పెక్క ఉండదు. మళ్ళీ ప్రభుత్వం ఇవ్వడం మళ్ళీ కేసీఆర్ కదా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అశోక్ పెద్ద స్థానం ఉంటాడా లేదా? అశోకర్తో పని చేయించుకోవాలి కదా. ఆ దొంగ అంటే లేడు. కాబట్టి దయచేసి ఆడబిడ్డలకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మంచి గెలిపేది తప్పక తెలంగాణ గెలుతుంది, కారు గుర్తు గెలుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేమే, మన అభివృద్ధి చేయాల్సింది మేమే. కాబట్టి మేము ఒక్కడే ఒక చిన్న డిమాండ్ ఉంది మన దగ్గర. మన మహిళా సంఘ భవనం లేదంటారు. నేను ఒక్కటి మాత్రం పాటిస్తున్నాను, మీ ఆడబిడ్డలు కూడా గెలిపించినాక 3 నెలల్లో మహిళా సంఘం స్థాపిస్తాం. 3 నెలలు అశోకన్న మీ అందరు గెలిచినాక అశోకన్న 3 నెలలు వస్తే నేను అశోకన్న మూసుకొని దండం పెట్టి తీసుకొని 3 నెలల లోపల స్లాబ్ వేయించే బాధ్యత నేను. లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యేకి వస్తా కదా, అప్పుడు అడగా నన్ను అడుగుతావు లేదా? కాబట్టి మీరు అశోకన్న గెలిపించినాక 3 నెలల లోపల తీసుకొచ్చి స్లాబ్ వేయించి మీకు అప్పచెప్తా. దాంతోపాటు అంబేద్కర్ భవనం అడిగిర్రు. అంబేద్కర్ భవనంగా 100% కట్టించింది నేనే, అక్కడ లేవతో కాదు రూపాయలు. అంబేద్కర్ భవన్ 2 కూడా అశోకన్న మొదటి కొబ్బరికాయ కొట్టేది, దాంతో కొబ్బరికాయ కొట్టేస్తారు. అంబేద్కర్ భవన్ ఒకటి, మా మహిళా సంఘ భవనం ఒకటి. అంతేగా తల్లి? నేనేమంటే ఇవన్నీ చేయలేని ఆయన ముంచుడు మీద ముంచుడు తప్ప ఏం చేయలేదు. కాబట్టి మరి ఎప్పుడన్నా మన కారు గుర్తు తెలంగాణ మర్చిపోకూడదు తల్లి. వేస్తారు కదా తల్లి, మంచి మంచి గెలిపిస్తారు కదా. నాకు తెలిసేది మొత్తం తిరుగుకుంటూ వచ్చిన 2 గంటలే ఎవరు చూసినా అశోకన్న పాతోడు, ఆయన నిలబడే ఎక్కువ, నిలవడానికి వెయ్యమా అని అంటారు. అంతేకావా? మన కోసం అశోకన్న గెలువుడు ఆయన కోసం కాదు, మన కోసం, మన ఇంటి కోసం కావాలి. ఇంతమంది ఎందుకు అశోకన్న పడి ఎందుకు ఆయన ఒక్కడే ఒక్కడే ఉంటాడు, ఇవ్వలేదు. నేను మళ్ళీ ఇవాళ చూస్తున్నా
పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఒక్కుతుంది ఏది కాబట్టి మా రావణ చెప్పిండు బ్రహ్మాండంగా. మా రావణ కానీ మా మల్లన్న కానీ ఎవ్వరు చూసినాడు ఒకటే మాట, మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము, మస్తు తిన్నాడు. మరి ఇంకోటి పైసలు అట్టుకొస్తాడు, పైసలు చిమ్ముతా అంటాడు. అమ్మ తీసుకుని బరాబరే పుత్రులు కారు పత్రం బరాబర్ బరాబర్ మన పైసలు అవి. ఆయన బీజేపీ సంబంధించి మరే బరాబర్ తీసుకోవాలి. పుత్రులు మొత్తం కారు పక్కా కుదాలమ్మ. జై తెలంగాణ. అందరికీ శిరస్సు వచ్చి అందరికీ నమస్కారం. మళ్ళీ మధ్యలో ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు వారిని రిక్వెస్ట్ చేసుకున్న సందర్భంగా వారి సూచన మేరకు మేము వేరే డివిజన్కి పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మరి ఆ అభ్యర్థి మరి ఎందుకు బీజేపీ ఏంటో ఎవరికి తెలియదు. ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఈ డివిజన్ లోపల దాదాపు 5-6 కోట్ల రూపాయల వర్క్స్ వారి సహకారంతో ఎక్కడైనా కానీ ఒక కార్పొరేటర్ స్థాయి ఫండ్స్ తీసుకొచ్చే అన్న శక్తి ఉండదు. మున్సిపాలిటీలో కూడా కొట్లాడి తీసుకురాగలుగుతారు, కానీ దాని మీద ఉండే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారి సహకారం లేదు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం అసిస్టెంట్ ఫండ్ కానీ స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ తీసుకొచ్చి ఇక్కడ మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో మరి ఆ వ్యక్తి బీజేపీ ఎందుకు వేయరో ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. మరి వారు అక్కడ బీజేపీ ఓటు చేయబట్టి ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ ఉండాలన్నా మీరు తప్పనిసరి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పని వారి సూచన మేరకు మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా, మీకున్నటువంటి సమస్యలు కానీ ఈ 51 డివిజన్లో పట్టినటువంటి ఎటువంటి సమస్యనైనా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మీరు మంత్రి అవుతారు. మళ్ళా మనం 66 డివిజన్లకు ఒక ఆదర్శవంతంగా డివిజన్గా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ మహిళా సోదరిమణులకు ఇక్కడ వచ్చిన అందరికీ నేను మరీ చెప్తూ, నా జీవితంలో నాకు ఎటువంటి ఆశలు లేవు, కోరికలు లేవు. నేను ప్రజల కొరకే అంకితమైతా. అది కూడా నీతి నిజాయితీ స్వచ్ఛంగా ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలన్నా, ఒక రాజ్యాంగ ప్రకారం ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలనో అట్లా ఉండి మీకు అందరికీ గౌరవం తీసుకొస్తా. నేను కూడా మీ అందరి వరకు పాటుపడతా అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్యే గారి వారి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.